నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఏపీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ రాజ్యసభ సభ్యులు తులసిరెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. నమస్తే సార్, ఏపీ విషయానికి వద్దాము. ఏపీలో శ్రీకాళహస్తి ఇన్సిడెంట్ అసలు ఎట్లా చూస్తారు? ఎందుకు ఆ దంపతులు ఆ అబ్బాయిని హత్య చేయాల్సి వచ్చింది? అసలు ఏం జరుగుతుంది? పార్టీలో ఏం జరుగుతుంది? ఓవరాల్ గా ఈ ఎపిసోడ్ ఎట్లా చూస్తారు సార్? వ్యక్తిగత కోణము, రాజకీయ కోణము, సెక్షువల్ కోణము, రకరకాల కోణాలు ఉన్నాయి దీంట్లో. కాబట్టి ఇది వ్యక్తిగత కోణము ఉండొచ్చు, సెక్షువల్ కోణము, రాజకీయ కోణము, ఓవరాల్ గా అన్ని కలగలిపి ఉన్నాయనిపిస్తా ఉంది. బొజ్జల సుధీర్ రెడ్డి, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వల్లనే ఇదంతా జరిగింది అనేది చర్చ. ఉండొచ్చు, అందుకు రాజకీయ కోణం కూడా ఉండొచ్చు. కానీ అట్ ద సేమ్ టైం రాజకీయ కోణంతో పాటు అది వ్యక్తిగత కోణము, మిగతా కోణాలు కూడా ఉన్నట్టు కనిపిస్తా ఉంది. ఓకే, అంటే ఇప్పుడు ఎవరైతే వినిత దంపతులు ఉన్నారో వాళ్ళ పర్సనల్ ఫొటోస్ వేరే వాళ్ళకి చేరివేయడము, బొజ్జల సుధీర్ రెడ్డికి వాట్సాప్ చేయడం అనేది ఇప్పుడు చర్చలు నడుస్తున్న పరిస్థితి. అదే కానీ ఈ పక్క పంపే వాళ్ళు ఉంటేనే కదా ఆ పక్క వచ్చేది. ఈ పక్క ఆ ఫోటోలు తీసే అవకాశము, పంపే అవకాశము అవన్నీ ఉంటేనే కదా అక్కడ పంపించేది. తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చి 15 సంవత్సరాల ముందు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు అతనితో ఎమ్మెల్యేతో పరిచయం అయినాక వచ్చి రంగ ప్రవేశం చేసింది కాదు. 15 ముందు అబ్బాయి ఇక్కడ ఉన్నాడు కాబట్టి న్యాచురల్ గా వచ్చేసి వీళ్ళకి సంబంధించినటువంటి సమస్త సమాచారం వచ్చేసి అతనికి తెలిసినట్టు ఉంది. ఆ నేపథ్యంలో వాడికి ఎంటర్ అయ్యిండొచ్చు, కానీ పంపిస్తేనే కదా. కానీ దేశంలో ప్రజాస్వామ్యంలో కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఇవన్నీ కాక చట్టాన్ని తమ చేతిలోకి తీసుకొని ఒక నిండు ప్రాణం పోయిన పరిస్థితి. ఏం చెప్తారు సార్ దీని మీద? ఇవన్నీ బాధాకరమైన విషయాలే, ఇవన్నీ బాధాకరమే. కానీ ఇక్కడ వచ్చేసి అది జనరల్ గా తప్పు చేసే వాళ్ళందరూ వచ్చేసి ఇవన్నీ తప్పించుకోవచ్చు, ఇవన్నీ బయటికి రావాలి అనే ఉద్దేశంతో చేస్తారు. చాలా మటుకు వచ్చేసి ఇవన్నీ బయటికి రాకుండా పోతాయి. నేచురల్ ఇక్కడ తమిళనాడులో పోయి ఒక కాలువలో వేయడము, ఇవన్నీ వచ్చినప్పుడు ఇవన్నీ ఎట్లా తెలియలే అనే యాంగిల్లో చేస్తారు. కానీ ఎక్కడో సాట ఒక చిన్న క్లూ దొరికి ఉండే ప్రజెంట్ టెక్నాలజీలో చెప్తా ఉన్నారు. ఈ టెక్నాలజీ లేకుంటే అంత ఈజీ కాదు. టెక్నాలజీ అనేది మాకు ఉపయోగపడుతుంది ఇన్వెస్టిగేషన్. ఆ నేపథ్యంలో ఇవన్నీ బయటపడుతున్నాయి, లేకుంటే బయటపడకుండా పోతుంటాయి. ఈ చిన్న మరక వల్ల వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కూడా సమాధి అయ్యే అవకాశం లేకపోలేదు, అంతేనా? ఇవన్నీ వాళ్ళ దృష్టితో చిన్న మరక అనుకోవచ్చు, కానీ వాళ్ళ దృష్టిలో చాలా పెద్దగా జరిగిండొచ్చు. ఒకసారి వ్యక్తిగతంగా పోయినప్పుడు చాలా పెద్దగా జరిగిండొచ్చు. ఏదైనా సరే మీరు చెప్పినట్టు రాజకీయ జీవితమే కాదు, ఓవరాల్ గానే వాళ్ళ యొక్క గిక్షా అన్నారంటే ఓవరాల్ గానే రాజకీయం పక్కన పెట్టిన మామూలు జీవితమే ఇబ్బందే కదా. కానీ దీని మీద జనసేన సైనికులు ఎందుకు స్పందిస్తలేరు? సస్పెండ్ అయితే అయ్యారు, కాకపోతే ఏంటంటే కూటమిలో ఉన్నారు కాబట్టి, భాగస్వాములుగా ఉన్నారు కాబట్టి ఎవరు అంతగా స్పందిస్తలేరు ఈ విషయం మీద. అడిగి చెప్పినట్లు కనీసం సస్పెండ్ చేశారు, ఇది వెనకేసి రాకుండా సస్పెండ్ చేశారు. అంతవరకైనా కొంచెము, ఇంకా అంతకంటే ఎక్కువ ఏం పోలేరు నా అభిప్రాయం ప్రకారం. కానీ అదే వేరే వాళ్ళ అంటే కన్నా, వైకాపా వాళ్ళ అంటే కన్నా ఇవాళ పెద్ద ఇష్యూ చేసిండే వాళ్ళు. వైకాపా ఇన్వాల్వ్ అయింటే కన్నా పెద్ద ఇష్యూ అయిపోయిండేది. వైకాపా లేదు కాబట్టి ఇది జనసేన వీర మహిళ అండ్ మరి టీడీపీ సంబంధించి ఎమ్మెల్యే ఉందో లేదు, కానీ ఓవరాల్ గా ఈ రెండు సంబంధించినట్టు కాబట్టి వాళ్ళు సస్పెన్షన్ వరకు వచ్చారు. వైకాపా ఉంటే కన్నా దీని పెద్ద ఇష్యూ చేసిండే వాళ్ళు. అసలు పవన్ పార్టీలో ఏం జరుగుతుంది? ఎవరైనా ఇప్పుడు కార్యకర్తలైనా సరే పదవులు అడిగితే మేము పార్టీ కోసం కష్టపడ్డాము అని గట్టిగా పదవులు అడిగినా కూడా సస్పెండ్ చేసేస్తున్నారు. అది ఒక పొలిటికల్ పార్టీగా వచ్చేసి ఒక సినిమా యాక్టర్ గా
క్యాస్ట్ బేస్డ్ గా సినిమా బేస్డ్ గా వచ్చింది తప్ప అనిపిస్తే అది పొలిటికల్ పార్టీ కాదు. జనసేన వచ్చేసి అది పొలిటికల్ పార్టీ కాదు. అది ఆ, ఆయన ఇండివిజువల్ గా ఒక వ్యక్తి సినిమా యాక్టర్ గా తర్వాత దానికి క్యాస్ట్ యాడ్ అయిపోయి వచ్చింది తప్ప నుంచి అది ఒక డెమోక్రటిక్ పొలిటికల్ పార్టీగా నాకు అనిపించింది. ఓకే. అయినా కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటున్నారు ఏంటంటే కూటమితో బంధం ఎప్పటికీ స్ట్రాంగ్ గా ఉంటుంది టీడీపీతోనైనా 15 ఏళ్ళ దాకా చంద్రబాబే సీఎం గా ఉండాలి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అంటే ఆయన దేని మీద స్టాండ్ అయి ఉంటాడు? ఆయన స్థిరత్వం ఉండే వ్యక్తి కాదు. మనము ఆయన ట్రాక్ రికార్డ్ చూస్తే ఆయన ఈ మాట మీద నిలకడగా ఉండే మనిషి కాదు. ఇప్పుడు ఒకప్పుడు బీజేపీని బాగా విమర్శించుండే, పాచిపోయిన లడ్డు ప్రత్యేక హోదా సందర్భంగా పాచిపోయిన లడ్డు ఇచ్చింది, అన్యాయం చేసిందని చెప్పాడు. తర్వాత వచ్చేసి ఆ అది నార్త్ ఇండియా పార్టీ, బీజేపీ వచ్చేసి నార్త్ ఇండియా పార్టీ, అది సౌత్ ఇండియా వాళ్ళని వచ్చేసి అనిచేస్తుంది అని చెప్పిన సందర్భం ఉంది. నేను వచ్చేసి పక్కా వామపక్షవాదిని, చేగువీరన ఆదర్శం అని. ఇప్పుడు వచ్చేసి సనాతన ధర్మం వాళ్ళకంటే బీజేపీ వాళ్ళకంటే ఈయన ఎక్కువ మారుతుంటాడు. కాబట్టి ఆయన ఎప్పుడు పెద్ద ఒక స్టాండర్డ్ గా ఒక మాట మీద స్థితితో ఉండే వ్యక్తి కాదు ఆయన. కాబట్టి ఆయన మాట్లాడిన దాన్ని పెద్దగా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజు ఒకటి అంటాడు, మళ్ళీ ఇంకోటి అంటాడు. ఆయన ఒక అపరిచితుడు, ఎప్పుడు ఏం మాట్లాడుతో తెలియదు. అంటే ఇప్పుడు పాలనా పరంగా నాకు అనుభవం లేదు, చంద్రబాబుకి అనుభవం ఉంది. చంద్రబాబు అనే బ్రాండ్ సిబిఎన్ ఉంది కాబట్టి పెట్టుబడులు వస్తున్నాయి. ఆ బ్రాండ్ ఎప్పటికీ ఉండాలి. జగన్మోహన్ రెడ్డి రానివ్వను, ఎట్టి పరిస్థితుల్లో కూడా వైసీపీ 29లో రానియను అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు. అది నాకు అనుభవం లేదు అనేది అది కరెక్టే. వాళ్ళకి వచ్చేసి ఆ విషయంలో చంద్రబాబు నాయుడు నాకంటే బెటర్ అనేది అది కరెక్టే. అంతవరకు దాని మీద స్టాండ్ అయితే మళ్ళా పర్వాలేదు. దాని మీద స్టాండ్ అయితే నమ్మకం లేదు నాకు. అది దాని మీదనే స్టాండ్ అయితే బాగానే ఉంది. కానీ అట్టే ఉంటాడని చెప్పి లోకేష్ విమర్శించుకుంటే, లోకేష్ వచ్చేసి ఒక పంచాయతీ సర్పంచ్ గా గెలవనోడు వచ్చేసి అయినాడని చెప్పేసి ఆయనకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఇచ్చారని చెప్పి సందర్భం కూడా ఉంది. ఇప్పుడు సార్ ఏపీ కేబినెట్ కూడా కూర్పు జరిగే అవకాశం ఉందంటారా? ఇప్పుడున్న మంత్రులకు స్వస్తి పలికి కొత్త మంత్రులకు అవకాశం ఉందా? ఆ కొత్త మంత్రుల పేర్లలో నాగబాబు పేరు కూడా ఉంది అనేది చర్చ. అంటే మనము ఇంకా ఒకటి ఖాళీగా ఉంది, మామూలుగా సంఖ్యాపరంగా ఒకటి ఖాళీగా ఉంది. దాంతో పాటు మీరు చెప్పినట్లు కొందరిని ఇటీవల ఆయన మందలించడం ఇది చూస్తున్నాము. కానీ అదంత ఈజీ కాదు. ఉన్న మంత్రులను సంవత్సరానికి తీసేయడం అంటే 4 ఏళ్ల పాటు ఉంది. కాబట్టి అంత ఈజీ కాదు. ఎవరెవరి పొజిషన్లో వాళ్ళు వాళ్ళ నియోజకవర్గంలో, వాళ్ళ జిల్లాల్లో వాళ్ళ ప్రభావితం చూపించింది. అసమ్మతికి దారితీసే అవకాశం ఉంటుంది. ఇది చిలికి గాలి వల్ల అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఉండే వాళ్ళను తీయడం అనేది అంత ఈజీ కాదు. కానీ కొంత ప్రయత్నము చేసేదానికి అవకాశం ఉంటుందేమో, కానీ అంత నాకు తెలిసి అంత ఈజీ కాదు ఉండే వాళ్ళని తీయడం అనేది. నాగబాబు అనేది నాగబాబు విషయంలో ఆల్రెడీ ఈయన వచ్చేసి డిప్యూటీ సీఎం గా ఉన్నాడు. మళ్ళా వాళ్ళ అన్న వచ్చేసి అది ప్రజలు హర్షించరు. అది ఏదో మరి పవన్ కళ్యాణ్ కూడా నాగబాబు అడగకూడదు, పవన్ కళ్యాణ్ అడగకూడదు. అది ఆ పార్టీ వాళ్ళకు మంచిది కాదు. ప్రజలు హర్షించరు. ఆల్రెడీ ఏం ఉన్నాడు కదా, ఎమ్మెల్సీ ఉన్నాడు కదా, ఏం మాట్లాడితే అన్ని ప్రజా సంస్థ మాట్లాడచ్చు కదా, ఏం మంత్రే కావాలన్నా. కాబట్టి నాకు తెలిసి ఆయన నాగబాబు అడగడమే కరెక్ట్ కాదు, పవన్ కళ్యాణ్ అడగడం కరెక్ట్ కాదు, ఆ పార్టీ వాళ్ళు అడగడం కరెక్ట్ కాదు. నాగబాబు ఆ పార్టీ కావాలంటే ఇంకోరికి అడగండి, అంతేగాని పవన్ కళ్యాణ్ నాగబాబుకి ఎందుకు అడగాల? మళ్ళీ వైపు వచ్చేసి కుటుంబంలో మళ్ళీ సిద్ధాంతాలను మారుతారు. ఇది సిద్ధాంతం, ఇది ఏం సిద్ధాంతం ఇది? ఓకే, ఒకవేళ నాగబాబుకు మంత్రి పదవి ఇస్తే జనసేనలో చీలికలు ఏర్పడే అవకాశం ఉంటుందా, లేకపోతే కూటమిలో ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉందా? ఏమీ కాదు, కానీ ప్రజలు హర్షించరు. అది జనసేనలో కూటమిలో రాదు, జనసేనలో రాదు. కానీ అది జనసేన పార్టీలో వచ్చేసి చీలిక కాదు. జనసేన కార్యకర్తలు, నాయకులు వాళ్ళల్లోనే అసంతృప్తి వస్తుంది. అన్ని ఆయనకేనా, ఏమి వాళ్ళ కుటుంబానికేనా, ఆయన డిప్యూటీ సీఎం మళ్ళా
వాళ్ళ అన్న వచ్చేసి మళ్ళా ముఖ్యమంత్రి అని వాళ్ళ క్యాడర్లోనూ అసంతృప్తి వస్తుంది, వాళ్ళ నాయకుల్లో అసంతృప్తి వస్తుంది, ప్రజల్లో వచ్చేసి ఆ పార్టీ మీద అంతో ఎంతో ఉన్న అభిప్రాయం కూడా పోతుంది. కాబట్టి నష్టం ఆ పార్టీకి నష్టం అంతే. ఓకే, ఇప్పుడు అమరావతి భూసేకరణలో అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఆ భూసేకరణ ఆగింది అనేది చర్చ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ ఏదో సీఎం మీద సీరియస్ అయ్యారు, నన్ను అడగకుండా మీరు ఎట్లా భూసేకరణ చేస్తారు అనే రకరకాల వార్తలు వస్తున్న క్రమంలో ఈ పెట్టుబడులేమో 32,000 కోట్లు వచ్చాయని కూడా చెప్తున్నారు. ఒకవేళ భూసేకరణ జరిగినా చేసినా కూడా రైతులకు లాభం అన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ నాకు ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు ఎట్లా కలెక్ట్ చేస్తారనేది చర్చ. పవన్ కళ్యాణ్ చర్చ ప్రస్తావించినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అది ఉండొచ్చునేమో కానీ ఫండమెంటల్ గా ఈ యొక్క మలిబెడత భూ సమీకరణ అంశమే అనవసరం. ఇప్పుడు మనకు ఇక్కడ రాజధాని అంటే సచివాలయము, హైకోర్టు, అసెంబ్లీ, రాజ్భవన్. కొన్ని చోట్ల హైకోర్టు కూడా లేదు. కొన్ని రాష్ట్రాల్లో హైకోర్టు వచ్చేసి రాజధాని వెలుపల 13 రాష్ట్రాల్లో ఉంది. జనరల్ గా రాజధాని అంటే సచివాలయము, రాజ్భవన్, అసెంబ్లీ. దీనికి ఎంత కావాలా? రాజధాని అంటే అది. దీనికి వచ్చేసి ఇప్పుడు తెలంగాణ సచివాలయము 28 ఎకరాలు, ఓన్లీ 28 ఎకర్స్ తెలంగాణ సచివాలయం ఉండేది. ఇంకా మిగతా ఒక అసెంబ్లీ, రాజ్భవన్ అన్ని తీసుకున్నా కానీ ఒక 100-150 ఎకర్స్ ఉంటుంది. అది దేశంలోనే ఒక బ్రహ్మాండమైనటువంటి సచివాలయంగా మనకు కనిపిస్తుంది తెలంగాణ సచివాలయం. అలాంటిది ఇక్కడ మనకు పార్లమెంటు భవనం కూడా వచ్చేసి ఎన్ని ఎకరాలు ఉంటుంది? పార్లమెంటు భవనం వచ్చేసి అది కూడా వచ్చేసి 100 ఎకరాల లోపలనే ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ మొదటి విడత సేకరించిందే, రైతుల వద్ద నుండి సేకరించింది 34,823 ఎకరాలు. అది కాక ప్రభుత్వ భూమి, ఫారెస్ట్ భూమి కలిసి 18,925 ఎకరాలు. టోటల్ గా 53,748 ఎకరాలు చేతిలో ఉంది ఆల్రెడీ. ఇంకా అంతకు మించి ఏం కావాలా? కాబట్టి బ్రహ్మాండమైనటువంటి ప్రజా రాజధాని కట్టొచ్చు. కానీ మళ్ళా అదనంగా వచ్చేసి 44,677 ఎకరాల కోసము మళ్ళా పోవడం అనేది ఏమాత్రము కరెక్ట్ కాదు. ఆయన రాజధాని కాన్సెప్ట్ లో పోవడం లేదు, నగరం నిర్మిస్తా అంట. మనం రాజధాని నిర్మిస్తామంటున్నాము, ఆయన రాజధాని కాదు నగరాన్ని నిర్మిస్తా అంట. ప్రపంచంలో ఎవరు ఏ దేశముడిగా నగరాన్ని నిర్మించలే. అది ఆటోమేటిక్ గా వచ్చేసి కాల ప్రవాహంలో అవుతుంది. ఇప్పుడు అమెరికా రాజధాని న్యూయార్క్, కానీ ఆ దేశ రాజధాని వాషింగ్టన్ DC. న్యూయార్క్ ఆ దేశానికి రాజధాని కాదు, రాష్ట్రానికి రాజధాని కాదు. న్యూయార్క్ ఆ దేశానికి రాజధాని కాదు, రాష్ట్రానికి రాజధాని కాదు, కానీ ప్రపంచంలోనే ప్రఖ్యాతమైనటువంటి నగరం. కాబట్టి రాజధాని అనేది పరిపాలన కోసం తప్పనిచ్చేసి ఆ కాన్సెప్ట్ పోయి ఈయన నగర నిర్మాణం అనే కాన్సెప్ట్కి వచ్చాడు కాబట్టి మొత్తం సమస్య వస్తుంది. ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఆఖరికి తిరిగి ఇది రాజధాని కోసం కాదు, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా ఉంది అనేది ఒక కాన్సెప్ట్ వచ్చింది. సమస్యల్లో అక్కడ వచ్చింది. ఇప్పుడు ఏమంటున్నాడు, ఈ యొక్క సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని అమరావతి, దాంట్లో భూమి మిగులుతుంది దాదాపు 8,000 ఎకరాల దాకా. ఆ 8,000 ఎకరాలను అమ్ముకుంటే గవర్నమెంట్ కి డబ్బు వస్తుంది, దాంతో రాజధాని నిర్మిస్తుంది, మిగతా డెవలప్మెంట్ చేస్తుంది చెప్పేసి మాతో చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు, అది చాలదు, పక్కన వచ్చేసి ఇండస్ట్రీస్ రావాలా, ఈ యొక్క రైతు నుండి సేకరించిన భూమికి వెలుపల ఇండస్ట్రీస్ కావాలా, ఆ ఇండస్ట్రీస్ కావాలంటే ఎయిర్పోర్ట్ కావాలా, అంతర్జాతీయ విమానాశ్రయం కావాలా, అంతర్జాతీయ విమానాశ్రయం కావాలంటే భూమి కావాలా, ఆ భూమి కోసం భూ సమీకరణ అని దీనికి వచ్చేసి ముందు చెప్పిన కాన్సెప్ట్ కు వ్యతిరేకం. ముందు చెప్పిన కాన్సెప్ట్ ప్రకారంగా ఈ భూమితోనే సరిపోతుంది కోల్పోయినా చెప్పాడు. ఇప్పుడు ఇది చాలదు, పక్కన ఇండస్ట్రీస్ రావాలా, ఇండస్ట్రీస్ రావాలంటే అంతర్జాతీయ విమానాశ్రయం కావాలా. ఈ కాన్సెప్ట్ అంతర్జాతీయ విమానాశ్రయం గన్నవరం ఎంత దూరంలో ఉంది? అది విభజన చట్టంలో విజయవాడ, విశాఖ, తిరుపతి వీటిని అంతర్జాతీయ విమానాశ్రయంగా చేయడం చట్టంలోనే విభజన చట్టంలో ఉంది. దాన్ని చేయకుండా ఉన్న గన్నవరాన్ని వచ్చేసి అంతర్జాతీయ విమానాశ్రయం చేయకుండా 2 కిలోమీటర్ దూరంలో ఉంది. ఇక్కడ ఒకటి కావాలని చెప్పడం వచ్చేసి ఆ కాన్సెప్ట్ కరెక్ట్ కాదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కరెక్ట్ కాదు. వచ్చేసి
మళ్ళా భూసేకరణ అవసరం, భూ సమీకరణ మళ్ళీ పెడితే అవసరమే లేదు. సరే, ఈ నేపథ్యంలో ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఆ విషయంలో వచ్చేసి ఆయన అభిప్రాయం వేరుగా ఉండొచ్చు కూడా. ఆయన కూడా వచ్చేసి చెప్పిండొచ్చు నేను. కానీ నా అభిప్రాయం ప్రకారంగా మళ్ళీ పెడితే భూ సమీకరణ అనవసరం మా అభిప్రాయం. అంటే అమరావతి అదనపు భూసేకరణ వద్దు అనేది మీ అభిప్రాయం, అంతేనా? అంతే. మొత్తం మళ్ళీ పెడితే భూ సమీకరణ అవసరం లేదు. ఉన్న దాంతోనే బ్రహ్మాండంగా చేయొచ్చు. ఆల్రెడీ సచివాలయం ఉంది. నువ్వు మళ్ళా ఒకటి అది తాత్కాలిక సచివాలయం మళ్ళా కొత్తగా పర్మనెంట్ కడతా అంటున్నావు. ఆల్రెడీ 10 ఏళ్ళుగా సచివాలయం ఉంది, అక్కడ వచ్చేసి అసెంబ్లీ ఉంది, హైకోర్టు ఉంది, ఒక రాజ్భవన్ ఒకటి లేదు. అయినప్పటికీ సరే అవి తాత్కాలికం అని చెప్పినావు. పర్మనెంట్ కట్టాలన్నా కావాల్సినంత భూమి ఉంది. కాబట్టి అవి ఎంత పోను ఇంకా 8,000 ఎకరాల చేతిలో ఉంటుంది. కాబట్టి మళ్ళా 44,670 ఎకరాలు అనవసరం. ఓకే, తులసిరెడ్డి గారు, మీరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఉమ్మడి రాష్ట్రంలో అయినా సరే, ఇప్పుడు డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ అయినా కూడా ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నానంటే, ప్రాంతీయ భాషే ముద్దు అనేది చర్చ ఇప్పుడు తమిళనాడు కానీ, కర్ణాటక, కేరళ, ఇప్పుడు రీసెంట్ గా మహారాష్ట్రలో కూడా హిందీ భాషను బలవంతంగా రుద్దొద్దు అనేది నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక మీటింగ్ లో అన్నారు ఏంటంటే, తెలుగు భాష మాతృభాష అయితే, అమ్మ భాష అయితే, హిందీ భాష పెద్దమ్మ భాష అన్న వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు సార్? మీకు నచ్చిందా ఈ వర్డ్? సరే, కానీ నా అభిప్రాయం ప్రకారంగా త్రిభాషా సూత్రము కరెక్ట్ నా అభిప్రాయం. ఎందుకంటే మనము ప్రపంచంలో ఉన్నాము, దేశంలో ఉన్నాము, రాష్ట్రంలో ఉన్నాము. అంటే డెఫినెట్ గా మాతృభాష. దాని తర్వాత వచ్చేసి జాతీయ భాష అనేది ఒకటి, ఎక్కువ మంది మాట్లాడే భాష జాతీయ భాష. మూడవది ప్రపంచ భాష. కాబట్టి త్రిభాషా సూత్రం కరెక్ట్ అని నా అభిప్రాయం. అది ఎందుకు మరి తమిళనాడు కానీ, మిగతా రాష్ట్రాలు కానీ అది అడ్వాంటేజే కానీ డిసడ్వాంటేజ్ ఎందుకు అవుతుంది? దాని గురించి అంత కసి పెంచుకోవాల్సిన అవసరం మీద నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మనం కూడా వచ్చేసి మనకు తెలుగు అవసరమే. ఇప్పుడు పివి నరసింహారావుకు 14 భాషలు తెలుసు అన్నారు, బహుభాషా కోవిదుడు. అది ఆయనకు అడ్వాంటేజే కదా. ఏమొచ్చేసి హిందీ భాష నేర్చుకుంటే వచ్చిన నష్టం ఏమంటే నాకు అర్థం కావట్లేదు. అది అడ్వాంటేజే కదా. ఇప్పుడు ఇంగ్లీష్ నష్టపోయేది వాళ్ళు, తమిళ్ కానీ తెలుగు కానీ నేర్చుకోకపోతే నష్టపోయేది హిందీ వాళ్ళు. మనం వచ్చేసి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 వచ్చిందనుకో మంచిదే కదా. అది వచ్చేసి మనకు అదేవిధంగా తమిళియన్స్ కి వచ్చేసి తమిళ్, హిందీ, తర్వాత ఇంగ్లీషు, ఇంకా పొరుగు దక్షిణాది భాషలు, ఇంకో భాషలు వస్తే మేలే కదా. దానికి ఎందుకు అది హిందీని వ్యతిరేకించాలనో, దాన్ని అంత కసి పెంచుకోవాలో నాకేం అర్థం కావడం. అది అడ్వాంటేజ్ తప్పని వచ్చేసి అడిషనల్ లాంగ్వేజ్ తీసుకోవడం. మన భాషను వచ్చేసి తక్కువ చేస్తే ఇప్పుడు అంతేగాని మన భాష ఉంటూ, మాతృభాష ఉంటూ అడిషనల్ భాష తెచ్చుకుంటే తప్పేముంది? ఆ విషయంలో నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు అప్రోచ్ అంటే హిందీ భాష నేర్చుకుంటే ఉపాధి రాదు, ఇంగ్లీష్ నేర్చుకుంటే ఉపాధి లభిస్తుంది. బయట మనము విదేశాల్లో వెళ్ళినా కూడా ఇంగ్లీషే మాట్లాడతాం కదా సార్. ఇప్పుడు వచ్చేసి ఉత్తరప్రదేశ్ కు పోతే, బీహార్ కు పోతే ఆడేమి హిందీ అవసరం లేదా? నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవద్దని చెప్తే కదా ఇంగ్లీష్ నేర్చుకోమంటున్నాము. హిందీ నేర్చుకొని ఈవెన్ వచ్చేసి తెలుగుతో పాటు తమిళ్. ఇప్పుడు నేనే ఉన్నాను, నా మిస్సెస్ తమిళను, నేను తెలుగు. నా బిడ్డలకు వచ్చేసి వాళ్ళకు ఇంగ్లీష్ వచ్చు, హిందీ వచ్చు, తెలుగు వచ్చు, తమిళ్ వచ్చు. నాకన్నా బెటర్ పొజిషన్ ఉన్నారు వాళ్ళు. నా భార్య తమిళ అయినప్పటికీ నేను తమిళ నేర్చుకోలే, నేను తెలుగునే మాట్లాడు. నాకు తెలుగు, ఇంగ్లీషే వచ్చు. కానీ నా మిస్సెస్ కు తెలుగు, తమిళ్ వచ్చు. కానీ నా బిడ్డలకు వచ్చేసి తెలుగు, తమిళ్, ఇంగ్లీషు, హిందీ వచ్చు. నా మనవళ్ళకు ఇంకా బాగొచ్చు. కాబట్టి నాకంటే బెటర్ అడ్వాంటేజ్ పొజిషన్ లో ఉన్నారు వాళ్ళు. ఏం నేర్చుకుంటే తప్పేమంటే వచ్చేసి ఇవి ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో నంబర్ 1 చైనీస్, నంబర్ 2 స్పానిష్, నంబర్ 3 ఇంగ్లీష్, నంబర్ 4 హిందీ. కానీ ప్రపంచంలోనే ఫస్ట్ చైనీస్, 2 స్పానిష్, 3 ఇంగ్లీషు, 4 హిందీ. కాబట్టి ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో 3వదైనటువంటి ఇంగ్లీష్ నేర్చుకొని 4వదైనటువంటి హిందీ నేర్చుకుంటే అది మన దేశం భాష.
తర్వాత వచ్చేసి ఐదవదేమో మరాఠీ, ఆరవదేమో ఐదవది బెంగాలీ, ఆరవది మరాఠీ, 7 తెలుగు. ప్రపంచంలోనే ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో మంది 7వది, 4వది హిందీ, 3వది ఇంగ్లీష్. ఏమి నేర్చుకుంటే తప్పేమేంట హిందీ నేర్చుకుంటే? అంత కసేమి హిందీ మీద అంట. అంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా హిందీ నేర్చుకోవాలంటారా? ఏం నేర్చుకుంటే తప్పేమంట? నేర్చుకుంటే తప్పేమంట, మంచిది అంట నేను. ఇప్పుడు గతంలో రేవంత్ రెడ్డి పార్లమెంట్ లో సార్ తులసిరెడ్డి గారు ఒక క్వశ్చన్ ఏంటంటే, తులసిరెడ్డి గారు గతంలో పార్లమెంట్ సమావేశాలు నడుస్తా ఉంటే రేవంత్ రెడ్డి గారికి హిందీ రాదు, బండి సంజయ్ గారికి హిందీ రాదు, నిర్మలా సీతారామన్ హిందీ రాదు అన్నట్టు కూడా మాట్లాడినారు. నేనే బ్రహ్మాండంగా నేను 88, 94లో రాష్ట్రపతి ఉన్నా. నేను అప్పుడే తెలుగులో మాట్లాడేవాడిని. నేను అప్పుడే రాజ్యసభలో తెలుగులో మాట్లాడేవాడిని. తెలుగులో మాట్లాడితే మొత్తం సభ అంతా ఎఫెక్టివ్ గా వినేది. నేను ఇంగ్లీష్ లో మాట్లాడదానికంటే తెలుగులో మాట్లాడినప్పుడే సభ అటెంటివ్ గా వచ్చేది. కాబట్టి అదేమి పార్లమెంట్ లో ఈవెన్ రష్యా అధ్యక్షుడు వచ్చేసిన, నేను పార్లమెంట్ మెంబర్ ఉన్నప్పుడు రష్యా అధ్యక్షుడు రష్యన్ భాషలో మాట్లాడాడు. భారత పార్లమెంట్ లో రష్యన్ లాంగ్వేజ్ లో మాట్లాడినాడు. కాబట్టి వచ్చేసి పార్లమెంట్ లో హిందీలోనే మాట్లాడాలని ఏం లేదు, ఇంగ్లీష్ లో మాట్లాడలేదు. తెలుగులో వాళ్ళ మాతృభాషలో బ్రహ్మాండంగా మాట్లాడుతూ ట్రాన్స్లేషన్ ఉంటుంది. కాబట్టి మనకు ఎన్ని భాషలు తెలిస్తే అంత అడ్వాంటేజ్. కాబట్టి దాంట్లో వచ్చేసి మనము ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడే భాషలో 4వ భాష హిందీ. ఐక్యరాజ్య సమితిలో వాజ్పేయి గారు హిందీలో మాట్లాడినారు. ఐక్యరాజ్య సమితిలో వాజ్పేయి గారే హిందీలో మాట్లాడినారు. కాబట్టి ఏమి తప్పు అంట? అంటే బలవంతంగా నేర్చుకుంటే మాతృభాషను ఇక్కడ మనం ఇక్కడ ముందు అది కాదు. ఇక్కడ పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేశారు. ముందు దాని గురించి మాట్లాడాల. 85 వచ్చేసి పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేశారు. ఇది అన్నిటికంటే ఘోరమైంది. ప్రపంచంలో ఏ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ప్రాథమిక విద్య మాతృభాషలో లేని దేశం లేదు, రాష్ట్రం లేదు. మళ్ళా మంది వచ్చేసి తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం అది జగన్మోహన్ రెడ్డి ప్రారంభించాడు. సేమ్ వీళ్ళు కట్టే కంటిన్యూ చేస్తున్నారు. పేరేమో తెలుగుదేశము పార్టీ పేరు. ఇక్కడ వచ్చేసి ప్రాథమిక విద్యలో తెలుగు మాధ్యమం ఉండదు. మళ్ళా తెలుగు గురించి బ్రహ్మాండంగా చెప్తారు. వచ్చేసి చంద్రబాబు నాయుడు, లోకేష్ వీళ్ళందరూ వచ్చేసి మాతృభాష గురించి, తెలుగు గురించి. ఎన్టీ రామారావు గారి ఆత్మ శోభిస్తా ఉంటుంది. ఆయన పార్టీ పెట్టిందే తెలుగు భాష కోసం, తెలుగు జాతి. కాబట్టి ముందు హిందీ దేవుడు ఎరుగు, ముందు వచ్చేసి పెద్దమ్మ దేవుడు ఎరుగు, ముందు అమ్మ పరిస్థితి చూడమంటున్నా. ముందు పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని మాతృభాష అమ్మ, హిందీ పెద్దమ్మ కరెక్టే. పెద్దమ్మ సంగతి కాదు. ముందు మా అమ్మకు వచ్చేసి అవసర దశలో ఉంది. మాతృభాష ముత్త భాష పరిస్థితి వస్తుంది. కానీ ముందు తెలుగు గురించి ఆలోచించుకోమంటున్న పవన్ కళ్యాణ్ వీళ్ళందరినీ. అమ్మ భాషకు తెగులు ఏర్పడింది అంతేనా? ఏది అసలు ప్రాథమిక విద్యలో, పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమం రద్దు చేశారంటే ఇది ఇంకొక చారిత్రక తప్పిదం. ఇంతకంటే ఇంకా ఘోరమైన విషయం మరొకటి ఉండదు. ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేదు ఈ విధంగా. ఈవెన్ భారత రాజ్యాంగంలో కూడా వచ్చేసి మాతృభాషలోనే ప్రాథమిక విద్య జరపాలని చెప్పారు. ఈవెన్ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గాని, మహాత్మా గాంధీ గాని, ఏపీజే అబ్దుల్ కలాం గాని, విశ్వకవి రవీంద్రుడు గాని వీళ్ళందరూ కూడా పాఠశాల విద్య, ప్రత్యేకించి ప్రాథమిక విద్య మాతృభాషలో ఉండాలని ఉంటే దాన్ని వచ్చేసి ఎన్టీ రామారావు పార్టీ పెట్టిందే తెలుగుదేశం, తెలుగు భాష కోసం. ఇప్పుడు ఆ తెలుగు భాష లేకుండా పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమం రద్దు చేశారు జగన్మోహన్ రెడ్డి. దాన్ని వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. కాబట్టి ముందు దాని గురించి ఆలోచించాలా. హిందీ గురించి, పెద్దమ్మ గురించి ఆలోచిద్దాం. ముందు అమ్మ గురించి ఆలోచించమంటున్నా. ఇప్పుడు మీరన్నట్టు కూడా ప్రకాష్ గారు కూడా ట్వీట్ పెట్టారు. ఆయన ఏం పెట్టారంటే ట్వీట్, 1000 సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగు భాష పెద్దమ్మ అవుతుందా, కేవలం 7 సంవత్సరాలు చరిత్ర ఉన్న హిందీ పెద్దమ్మ అవుతుందా అని ట్వీట్ పెట్టారు. మీరన్నట్టు కూడా ఆయన కూడా అన్నారు ట్వీట్. ఇప్పుడు పాత కొత్త కాదు, ఎక్కువ మంది మాట్లాడే భాష హిందీ వచ్చేసి మనకంటే ఎక్కువ మంది మాట్లాడే భాష. చెప్తే కదా ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడే భాషలో 4వ భాష. ఇక్కడ ప్రాచీనత అనేది ఇష్యూ కాదు. ఇక్కడ యాంగిల్లో వచ్చేసి చెప్పిండొచ్చు ఎక్కువ మంది మాట్లాడే భాష అనే యాంగిల్లో పెద్ద మంది ఉండొచ్చు అంతే. కాబట్టి దానికి ప్రాచీనత కాదు. కానీ నా ఫండమెంటల్
క్వశ్చన్ ఏమంటే, ముందు అమ్మ పరిస్థితి బాగాలేదంటున్నా, పెద్దమ్మ పరిస్థితి మనం ఆలోచిస్తాం. అమ్మ పరిస్థితి అవసాన దశలో ఉంది, ఐసీయూలో ఉంది అమ్మ. కాబట్టి ముందు అమ్మని కాపాడండి, మళ్ళీ పెద్దమ్మల గురించి ఆలోచిద్దాం. మళ్ళీ ఇంకో పెద్దమ్మ ఇంగ్లీష్ అమ్మ గురించి ఆలోచిద్దాం. పెద్దమ్మ అమ్మలకి అమ్మ అన్న ఆ అమ్మ గురించి మనం ఆలోచిద్దాం, ఇంగ్లీష్ గురించి, హిందీ గురించి. ముందు తెలుగు గురించి ఆలోచించండి. స్టాలిన్ గురించో లేకుంటే ఇంకోరు కాదు, ముందు ఆంధ్రప్రదేశ్ గురించి, తెలుగుదేశం గురించి, తెలుగు గురించి ఆలోచిస్తే మళ్ళీ తర్వాత మిగిలిన చూసుకోవచ్చు. ఓకే, తులసిరెడ్డి గారు, ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరుస పర్యటనలు ఇటు ప్రభుత్వానికి కత్తి మీద సాముల ఏర్పడిందంటారా? ఎందుకంటే అక్కడ జనాలను కంట్రోల్ చేయడంలో కానీ, లేకపోతే అక్కడ పోలీస్ శాఖల్ని కూడా కంట్రోల్ చేయడంలో కూడా ప్రభుత్వం ఒక టాస్క్ గా మారిందా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తుంటే జనాలు భారీ ఎత్తున వస్తున్నారు. మరి అది జనసమూహమా లేకపోతే ఇంకేదైనా, అది పక్కన పెడితే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా పర్యటనకు వచ్చారో అక్కడ బాహాబాహిగా అక్కడ ఇక కొట్లాటనే అన్న వాతావరణం కూడా ఏర్పడింది. ఎట్లా చూస్తారు సార్ ఈ పర్యటన? ఇప్పుడు డెఫినెట్ గా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు వచ్చేసి, అది జగన్మోహన్ రెడ్డి కాదు, కాంగ్రెస్ కానీ, వామపక్షాలు కానీ, ప్రజా సంఘాలు కానీ, ఈ సమస్యల మీద వచ్చేసి పోరాడాల్సి వస్తుంది. కానీ ఆ సమస్య మీద పోరాటప్పుడు కనుక పబ్లిక్ ఆర్డర్కి వచ్చేసి ఇబ్బంది కలిగించకూడదు. ప్రజాస్వామ్యంలో సమస్యల మీద పోరాడాల్సిందే. ఆ పోరాడేది పార్లమెంట్ లో పోరాడాలా, అసెంబ్లీలో పోరాడాలా, మీడియా ద్వారా పోరాడాలా, సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, క్షేత్రస్థాయిలో రకరకాలు బహిరంగ సభలు జరపచ్చు, తర్వాత పాదయాత్రలు, బస్సు యాత్రలు, ర్యాలీలు, ధర్నాలు, రకరకాల విధానాల్లో ప్రజా సంస్థల మీద ప్రతిపక్షాలు పోరాడుతూ ఉంటాయి. ఇక్కడ కానీ ఏం చేసినా కానీ పబ్లిక్ ఆర్డర్ కు ఇబ్బంది కలిగించకూడదు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19(1) కూడా భావప్రకటన స్వేచ్ఛ ఇచ్చింది, కానీ రెస్ట్రిక్షన్స్ పెట్టింది. పబ్లిక్ ఆర్డర్ కు విఘాతం కలిగితే భావ ప్రకటన స్వేచ్ఛ కూడా కరెక్ట్ కాదన్నది. అదే విధంగా పబ్లిక్ ఆర్డర్ కు విఘాతం కలగకుండా పర్యటనలు, అది జగన్ కానీ, మేము కానీ, కమ్యూనిస్టులు కానీ, ఎవరైనా పబ్లిక్ ఆర్డర్ కి విఘాతం కలగకుండా చేయాలి. కాబట్టి ఇప్పుడు నీ దగ్గర డబ్బు ఉందని, అవినీతి ఉందని చెప్పేసి జన సమీకరణ చేసి, బలపరిచయం చేసి పబ్లిక్ ఆర్డర్కి వచ్చేసి ఇబ్బంది కలిగిస్తామంటే ప్రభుత్వాలు చూస్తూ ఊరుకోకూడదు. ఇప్పుడు ఆయన మిర్చి రైతులో, మామిడి రైతులో, టమాటో రైతులో డెఫినెట్ గా వచ్చేసి పోయి చూడాల్సిందే. ఆయనే కాదు, మేము కూడా వచ్చేసి ఆ ఇష్యూ మీద స్పందిస్తా ఉన్నాము. ఆయనకు డబ్బు ఎక్కువగా ఉంది కాబట్టి ఆయన జన సమీకరణ చేసి బలపరిచయం చేస్తున్నాడు. కానీ ఇక్కడ ఆయన సమస్యల మీద పోరాడడం కంటే జన సమీకరణ, బల ప్రదర్శన దాని మీద ఎక్కువ ఉన్నాడు. కానీ ఏమైంది, ఎన్నికలకు ముందు సిద్ధం సభలు జరిపాడు, బ్రహ్మాండంగా బలపరుచుకున్న జనాలు చేశాడు. కానీ ఏమైనా 11 సీట్లు వచ్చినాయి. కాబట్టి ఇది వాపే తప్ప బలుపు కాదు. ఇప్పుడు వచ్చే జన సమీకరణలు బయటికి వస్తానే ఆయన పులిందలే, నాది పులిందలు రమ్మని చెప్పండి. పులిందలు కూడా జన సమీకరణ వాహనాలు పెట్టి అందరికి ఫోన్లు చేస్తే పోతున్నారు వచ్చేసి. అదేమో వచ్చేసి ఆయన చూసి చూడాలని చెప్పేసి అది కొంత ఉండొచ్చు, స్వచ్ఛందంగానే కొంచెం ఉండొచ్చు. కానీ ఇక్కడ 30% వచ్చేసి ఇక్కడ జన సమీకరణ, బలపరిచన, అందరికి టార్గెట్ చేయము, పలానా ఎమ్మెల్యేకు, పలానా నాయకునికి నువ్వు ఇన్ని వెహికల్స్ పెట్టు అని, అది బల ప్రదర్శన, జన సమీకరణ. దీంట్లో స్వచ్ఛందంగా వచ్చేది కొంత ఉంది, కాదని లేదు. కానీ ఎక్కువ మాత్రం వచ్చేసి డబ్బులతో, అవినీతి సొమ్ముతో, ఆయన సొమ్ము, వాళ్ళ నాయకులు సంపాదించిన సొమ్ముతో జన సమీకరణ, బల ప్రదర్శన, దానితో ఈయన ఆ వాపు నుంచి బలం అనుకొని మురిసిపోతున్నాడు. సిద్ధం సభలకు కూడా ఇలానే జరిపినాడు. ఈ యొక్క మద్యం సొమ్ముతో, అవినీతి సొమ్ముతో సిద్ధం సభలకు డబ్బులు పంపించి బ్రహ్మాండంగా జరిపాడు. ఆఖరికి ఏమైంది, ఎన్నికలకు ముందు ఎన్నికల్లో వచ్చేసి 11 సీట్లకు వచ్చాయి. కాబట్టి ఇది వచ్చేసి జగన్ ఏదో బయటికి పోతాంటే జనాలు స్వచ్ఛందంగా ఆయన యొక్క విశ్వరూపాన్ని చూడాలని వస్తున్నాయేం కాదు. చేసి ఎంత ఎక్కువ భాగము జన సమీకరణ, బలప్రదర్శన. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు బయటకు వచ్చినా కూడా టీడీపీ నాయకులు భయపడుతున్నారు అనేదే ఏబిఎన్ రాధాకృష్ణ నిన్న వీకెండ్ కామెంట్ చెప్పడం జరిగింది. ఇప్పటికీ కూడా టీడీపీ నాయకుల డిఎన్ఏలోనే భయం ఉంది అన్నట్టు కూడా ఆయన మాట్లాడినారు. ఈ 1 year లో జగన్మోహన్ రెడ్డి ఇంకా స్ట్రాంగ్ గా తయారు అవడానికి గల కారణం ఏంటి? ఏం స్ట్రాంగ్ అయినాడు? మన పులివెందులోనే సింగిల్ విండో ఎలక్షన్లకు పోటీ పెట్టలేకపోయినాడు. ఆయన సొంత నియోజకవర్గము,
ఆయన సొంత నియోజకవర్గం వచ్చేసి సింగిల్ విండో కాదు అది, సమయం జరిగిన ఎన్నికలు జరిగినాయి. దానికి వచ్చేసి పులింద నియోజకవర్గంలో పోటీ పెట్టలేకపోయినారు. కాబట్టి ఆయన ఏమో పెద్ద ఇద్దరి దొందే, ఇద్దరిని చూశారు. ఇద్దరు సౌతుల పోరు అయిపోయింది, ఇద్దరిని పంపించాలనుకున్నారు. వీళ్ళకంటే ఇండియా కూటమి కాంగ్రెస్ మీద, కాంగ్రెస్ వామపక్షాల మీద ప్రజలు చర్చకు వస్తుంది. వీళ్ళు రోజు సౌతుల పోరు అయిపోయింది ఇద్దరిది. కాబట్టి ఇద్దరిని సాగనంపి కాంగ్రెస్ వస్తే బాగుంటుంది అభిప్రాయం వస్తుంది చిన్నగా ప్రజల్లో. కాకపోతే ఏమంటే వాళ్ళకు మీడియా చేతిలో ఉండి ఆ పక్క ఈ పక్క దాన్ని చూపించుకుంటున్నారు తప్ప ఇద్దరి మీద ఏవగింపు పుడతా ఉంది. ఏం జగన్మోహన్ రెడ్డి తులసిరెడ్డి గారు రప్పరప్ప రాజకీయము, ఇంకోటి రెడ్ బుక్ రాజకీయము. పేరు నాని ఏమన్నారంటే వైసీపీ 29లో అధికారంలోకి వచ్చిన వెంటనే చీకటి పడగానే నరికేస్తామన్నట్టు కూడా మాట్లాడుతున్నారు సార్. ఒక సందర్భంలో వాళ్ళని మాటలు ఉన్నాయి, ఈ సందర్భంలో వీళ్ళు ఉన్నాయి. ఇద్దరికి వచ్చేసి ప్రాయచిత్తం చేయాల్సిందే. నేను వచ్చేసి ఆయన మాట్లాడిన మాటలు రప్పరప్పతో పాటు గంగమ్మ జాతరలో తలలు ఆటలు దక్కినట్టు తలలు నరుకుతామని చెప్పేసి అది ఇంకా పెద్ద పదం. రప్ప అనేది ఊరికి ఏదో తగ్గేదిలా అన్నట్టుగా ఒక డైలాగ్ తప్పనిచ్చేసి రప్పలో ఏం లేదు. యాక్చువల్ గా ఉండేది గంగమ్మ తిన్నాల్లో ఆటలు నరికినట్టు నరుకుతామన్నారు కదా, అది ఎక్కువ చాలా సీరియస్ పదము. నిన్న ఈయన కూడా వచ్చేసి నరికేయండి అనే పదము. కానీ ఇది మనకు రీసెంట్ గా కాబట్టి ఈ పదాలు తెలుస్తున్నాయి. కానీ గతంలో చంద్రబాబు నాయుడు గారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు కొన్ని సందర్భాల్లో వాడినట్టు చూస్తే ఇంతకన్నా భయంకరంగా వాడినారు. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు జనసేన ఆఫీస్ లో ఆయన మాట్లాడలు తమాషాగా ఉందో కొడకల్లారా, ప్యాకేజీ గీకేజీ అంటే చెప్పు చూపిస్తూ పళ్ళు రాలగొడతా, అరే వెదవల్లారా, సన్నాసులారా, చవటల్లారా, దద్దమ్మలారా, ఒంటి చేత్తో వచ్చి మెడ పిసికి తొక్కి చంపేస్తా. ఇది ఆయన వాడిన మాటలు. తర్వాత వచ్చేసి నేను సై ఈ రోజు నుంచి కొడకల్లారా గుర్తు పెట్టుకోండి, చెప్పండి రా, రాడ్లా, ఆకి చిక్కులా, రాళ్ళ, ఒట్టి చెట్ల, దేనికైనా రెడీ, ఛాలెంజ్ విసురుతున్నా, రండ్రా కొడకల్లారా. ఇవి పవన్ కళ్యాణ్ గారు వాడిన మాటలు. ఇక చంద్రబాబు నాయుడు మాటలు వచ్చేసి ఆయనే తక్కువ మాట్లాడలే. సంక్షేమ పథకాలు ప్రజలకు ఇవ్వలేదంటూ నీ తల్లి మొగుడు ఇచ్చాడా, మీ అమ్మమ్మ మొగుడు ఇచ్చాడా, మీ నాన్నమ్మ మొగుడు ఇచ్చాడా, మీ జడ్జి తాత మొగుడు ఇచ్చాడా, ఎవడిచ్చాడు? ఈ 2 నెలల్లో ఏం చేశారు? మీరు గడ్డి పీకారా? పిచ్చి కుక్కలా తిరుగుతూనే ఉన్నారు. ముఖ్యమంత్రి గాల్లో వస్తాడు, గాల్లో పోతాడు, గిరగిరా తిరుగుతాడు, ఎప్పుడో కింద పడిపోతాడు, శాశ్వతంగా ఫినిష్ అయిపోతాడు. గుర్తు పెట్టుకో జగన్ రెడ్డి. వీళ్ళేం తక్కువ మాటలు మాట్లాడినారా? రోజు సైకో. కాబట్టి దొందే ఇద్దరిది సవతల పోరు అయిపోయింది. 14 దేశాలు అంటే వీళ్ళు సవతల పోరు వాళ్ళది చూడక బోరు కొడతా ఉంది. కాబట్టి ఇద్దరిని పంపించేసి శాశ్వతంగా వచ్చేసి కాంగ్రెస్ మళ్ళా గతంలో మొత్తం 78 సంవత్సరాల్లో 52 సంవత్సరాల పాటు పరిపాలించింది. వాళ్ళు 21 సంవత్సరము, ఈయన 5 ఏళ్లకు. ఈ 5 ఏళ్లకే వీళ్ళు విడిచిపడుతున్నారు, 21 ముసులు పడుతున్నారు. 52 ఏళ్ళు పరిపాలించింది కాంగ్రెస్. కాబట్టి మళ్ళీ కడప జిల్లాలో రాయలసీమలో ఒక సామెత ఉంది, ముసులుడినా బసిరెడ్డి మేలని. ఏమైనా కాంగ్రెస్ మేలు అనే అభిప్రాయం వస్తుంది. కాబట్టి చూద్దాం ఈ యొక్క 4 సంవత్సరాల్లో మార్పు వస్తుంది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే ఎట్లా అన్న సందిగ్ధత ఇటు టీడీపీ నాయకుల్లో ఉందా? మీకు అనిపిస్తుందా అట్లా? కొంత ఉంది, ఉందేమో వాస్తవం. కొంత వచ్చేసి లోపల ఈ యొక్క ఇవన్నీ ఎందుకంటే వాపా బలుపు అనేది దూరంగా నుండి తెలియదు. అది వాపు బలుపు వాపు అనిపిస్తున్నది. కాబట్టి కొంచెం ఆ అభిప్రాయం కొంచెం ఉండేది వాస్తవమే. కానీ అట్ ది సేమ్ టైం గతంలో కూడా నేను చెప్పినట్టు సిద్ధం సభలు చూశారు కదా, సిద్ధం సభలు వచ్చేసి అప్పుడు బ్రహ్మాండంగా జరిగినాయి. కానీ ఘోరంగా ఓడిపోవడం జరిగింది, 11 సీట్లే. కాబట్టి కొంత ఉంది. కానీ స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అనేది కూడా ఉంది. మనం అందరూ గతంలో జగన్ 5 ఏళ్ళగా పరిపాలించింది. అంతకుముందు నీలం సంజీవ్ రెడ్డి కానంటే వీళ్ళందరూ ఇలా తినని ఏమన్నా రౌడీ మాటలు ఇటువంటి మాటలను మాట్లాడినారా? ఏమన్నా జ్యోతి బాసు కానీ లేకుంటే నవీన్ పట్నాయక్ కానీ వీళ్ళందరూ అనేక సంవత్సరాల పాటు పరిపాలించడం ముఖ్యమంత్రులు. ఈ విధంగానే ఉంటేనే ముఖ్యమంత్రి ఉండాలని ఏం లేదు కదా. అధికారంలోకి ఈ విధంగా జన సమీకరణ, బల ప్రదర్శన,
ఈ యొక్క రౌడీ మాటలు మాట్లాడితేనే అధికారంకి వస్తాను నేను కాదు కదా. చరిత్రలో అనేక రాష్ట్రాల్లో, మన రాష్ట్రంలో అనేక మంది ముఖ్యమంత్రులు మంచి పరిపాలన ఇచ్చి అధికారంలోకి వచ్చారు కదా. నీలం సంజయ్ రెడ్డి మొదలుకుంటే ఇట్లాంటి మాటలు మాట్లాడలేదు కదా. కాబట్టి ఆ విధంగా కూడా ప్రజలు అది కూడా చూస్తారు. కాబట్టి ఆ యాంగిల్ ఇప్పుడు కాంగ్రెస్ చూసిన తర్వాత కాంగ్రెస్ ఏం అనేది వస్తుంది. లేకుంటే రాష్ట్రం అల్లరైపోతుంది, వీళ్ళది రోజు వచ్చేసి రౌడీ రాష్ట్రం, రౌడీ రాజ్యం అయిపోతుంది, మళ్ళా కాంగ్రెస్ చూస్తే మీరు అనుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన నరకడమే, వాళ్ళు వచ్చిన నరకడమే అంటారా? అంతే. వచ్చేసి సగము చేసేదానికంటే మాటలు ఎక్కువ. ఈ మాటలతో వచ్చేసి దానికి తోడు ఇటీవల ఈ సోషల్ మీడియా గతానికి తేడా అంటే ఈ సోషల్ మీడియా ఒక యాడ్ అయిపోయింది. వాళ్ళు ఇష్టం ఏమైనా మాట్లాడతారు. దానికి తోడు కొంత ఈ యొక్క మద్యము, డ్రగ్స్, గంజాయి ఎక్కువైపోతున్నాయి. ఎక్కడ చూసినా వెనకలు వచ్చేసి ఇది మద్యం గాని, డ్రగ్ గాని, గంజాయి గాని ఉంటున్నాయి. ఇది యాడ్ చేస్తున్నాయి. ఇప్పుడు వస్తే ఏపీలో లిక్కర్ స్కామ్ ఎట్లా చూస్తారు సార్? ఇప్పుడు విజయసాయి రెడ్డికి సిట్ నోటీసులు జారీ చేశారు. విజయసాయి రెడ్డి ఏమో వెళ్ళలేదు, నాకు టైం కావాలి అన్నట్టు కూడా విజయసాయి రెడ్డి రిప్లై ఇచ్చారు. నిజంగా ఏపీలో 3,000 కోట్ల లిక్కర్ స్కామ్ జరిగిందా? ఆ పైసలన్నీ కూడా ఎన్నికల ఖర్చులకు వాడారా? సిద్ధం సభలకు వాడారా? ఆ పైసలన్నీ కూడా హవాలా రూపంలో విదేశాలకు తరలించారా? దీన్ని కాంగ్రెస్ పార్టీ ఎట్లా చూస్తుంది అంటే ఏం చెప్తారు? 100% జరిగింటది. నాకు తెలిసి 3,500 కోట్లు కాదు, అంతకు 10 అంతలు ఎక్కువ ఉంటుంది. ఇది చాలా మంది చేసే వ్యవహారమే. దొరికితే దొంగ, దొరక్కుంటే దొర. ఏం జగన్మోహన్ రెడ్డి ఒక్కడే చేసేదే కాదు. ఈవెన్ గతంలో చంద్రబాబు నాయుడు చేస్తుంటారు, ఇప్పుడు కూడా చేస్తా ఉంటారు. అది వికేంద్రీకరణ. ఇప్పుడు ఆల్మోస్ట్ వచ్చేసి ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు వచ్చేసి మద్యం షాపుల్లో వాటాలు కానీ లేకుంటే మామూలు కానీ వస్తా ఉన్నాయి. ఇది అందరికీ తెలిసిన రహస్యమే దీంట్లో. కాబట్టి దొరికితే దొంగ, దొరక్కుంటే దొర. ఖచ్చితంగా వచ్చేసి దీంట్లో 3,500 కోట్లు కాదు, 5 ఏళ్లలో అంతకు 10 అంతలు ఎక్కువ జరిగింటది. నాకు తెలిసి ఈ చిట్టు దర్యాప్తు వచ్చేసి చాలా పకడ్బందీగా జరుగుతున్నట్టు తెలుస్తా ఉంది. చిట్టు దర్యాప్తు కానీ, ఈడీ దర్యాప్తు కానీ ఇక్కడ ఈగలు అవుతే డొంకంత జరిగినట్టు దీంట్లో చాలా 40 మందిని దాంట్లో వచ్చేసి అక్యూజ్డ్ ఉంటే 9 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేయడం కూడా ఆల్మోస్ట్ జగన్ దగ్గరకు వచ్చినట్టే. కృష్ణమోహన్ రెడ్డిని, ధనంజయ రెడ్డిని అరెస్ట్ చేశారంటే ఆల్మోస్ట్ వచ్చేసి నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి. యాక్చువల్ గా కృష్ణమోహన్ రెడ్డి తర్వాత, ధనంజయ రెడ్డి తర్వాత ఈ పక్క పొలిటికల్ వచ్చి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. కాబట్టి తర్వాత ఎక్కడ ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ నుండి సరఫరా చేసే కంపెనీల నుండి ఏ విధంగా ఒక బ్యాచ్ ఏ విధంగా ఈ యొక్క రహస్య స్థావరాలకు వచ్చింది. డెన్స్ హైదరాబాద్ లో ఒక 5 రహస్య స్థావరాలు, వాటి ఏ అపార్ట్మెంట్ లో ఏ రోడ్డులో కూడా ఐడెంటిఫై చేసినట్టు కనపడతా ఉంది. అంటే తాడేపల్లి ప్యాలెస్ దగ్గర సమీపంలో ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్. కాబట్టి మొత్తం 6 రహస్య స్థావరాల్లో 5 హైదరాబాదు, 1 ఇక్కడ. ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ నుండి సరఫరా చేసే కంపెనీల నుండి ఒక బ్యాచ్ చూస్తే ఇక్కడ రాజకేశ్వరరెడ్డి బ్యాచ్ లో కిరణ్, సైమన్, చాణక్య, సైఫ్, వసంతలు వీళ్ళు వచ్చేసి ఆ డబ్బు సేకరించి హైదరాబాద్ లో ఉండే రహస్య స్థావరాల్లో వాళ్ళు పెట్టినట్టు, అక్కడ నుండి తాడేపల్లికి వచ్చడానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బ్యాచ్ పనిచేసినట్టుగా అంటే చదివితే ఆ విధంగా తెలుస్తుంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బ్యాచ్ లో మోహిత్ రెడ్డి గాని, వెంకటేష్ నాయుడు, బాలాజీ యాదవ్, నవీన్, హరీష్, మదన్ రెడ్డి వీళ్ళు వచ్చేసి హైదరాబాద్ నుండి వచ్చేసి తాడేపల్లికి చేర్చినట్టుగా, తాడేపల్లిలో ఈ యొక్క ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ లో ఆ డబ్బులు ఉన్నట్టుగా, దానికి ప్రవీణ్ ప్రకాష్ కాపలా ఉన్నట్టుగా, మధ్యలో వచ్చేసి ఎన్నికలకు ముందు ఒక టోల్ గేట్ దగ్గర 8,30,00,000 చిక్కినట్టుగా, అప్పుడే కేసు పెట్టినట్టుగా ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి దాంట్లో కొంత విదేశాలకు పోయినట్టు, కొంత ఎలక్షన్స్ లో ఈ యొక్క చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో కొంత డబ్బు పంపించినట్టు. కాబట్టి ఇవన్నీ ఎవిడెన్స్ బాగా దండిగా దగ్గర సమీకరించినట్టు దాన్ని తెలుస్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా జరిగింటుంది.
దీంట్లో పకడ్బందీగానే చేసినట్టు కనపడతా ఉంది, వేగంగా కూడా చేసినట్టు కనపడతా ఉంది. ఇంపార్టెంట్ వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి బహుశా జగన్మోహన్ రెడ్డికి ఎస్టాబ్లిష్ చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టుంటుంది. మరి అది ఎస్టాబ్లిష్ చేయగలరా లేదా అనేది చూడాలి. కానీ దీంట్లో 100% జరిగింది, దాంట్లో నో డౌట్ అట్ ఆల్. కానీ ఎస్టాబ్లిష్ చేయగలరు. ఎస్టాబ్లిష్ చేయనంత వరకు చేయకుంటే ఏం కాదు. ఎలా ఉంటుందంటే ఒక జడ్జి ముందర ఒక వ్యక్తిని చంపినా గానీ దానికి సాక్ష్యం లేకుంటే జడ్జి తీర్పిలేడు. జడ్జి కళ్ళెత్తులో హత్య జరిగినా గానీ దానికి సాక్ష్యం లేకుంటే ఏమి చెప్పలేడు. తనకు తెలుసు హత్య జరిగిందని, కానీ సాక్ష్యం కావాలా. ఆ విధంగా ఇక్కడ 100% జరిగింటుంది. దానికి తీయలా అవుతే డబ్బు సుమారుగా లాక్కొచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి వరకు పోతుందా లేదా, దానికి ఎస్టాబ్లిష్ చేస్తారా లేదా చూడాలా. అందులో దీంట్లో చూసి విజయసాయి రెడ్డి ఆయన మొదట్లో చెప్పడం జరిగింది, కర్త కర్మ క్రియ అంతా రాజకేశ్ రెడ్డి అని. అది ఎస్టాబ్లిష్మెంట్ చేస్తా ఉన్నట్టు కూడా దాంట్లో నిజమే అనిపిస్తా ఉంది. కాబట్టి విజయసాయి రెడ్డి మరి మనం ఎందుకు రాలేదు, మరి ఆల్రెడీ గతంలో ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కు ఫర్దర్ గా మరి లాగాలని వాళ్ళు అనుకోండొచ్చు. మరి ఈయనకి ఏం జరిగిందో మరి మళ్ళీ పోతాడో చూడాలి. మరి ఏమంటే ఢిల్లీ పెద్ద ఆశీస్సులు పుష్కలంగా ఉంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వరు, అంతేనా సార్? అది కూడా కారణమే. అయినప్పటికీ చాలా మటుకు ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి వరకు వచ్చిందంటే మరి కొంత ఎస్టాబ్లిష్మెంట్ ఢిల్లీ పెద్దల జోక్యం ఉందా, లేకుంటే వచ్చేసి ఇంకా ఎస్టాబ్లిష్మెంట్ కు లింక్ కనెక్షన్స్ దొరకలేదని చూడాలి. మరి మీరు చెప్పినట్లు ఇది కూడా ఉంది. కానీ నిజంగా వాళ్ళే పూర్తిగా ఉంటే ఈడీ వేసిండే వాళ్ళు కాదు. ఢిల్లీ వాళ్ళ యొక్క ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డికి 100% ఉంటుంది అనుకుంటే ముందు ఈడీ వేసిండే వాళ్ళు కాదు, ఈ సిట్ తోనే సరిపించిండే వాళ్ళు. ఈయన లావు శిక్షరాలు పార్లమెంట్ అడగడము, ఈడీ వేయమని ఈడీ వేయడం కూడా జరిగింది. కాబట్టి వాళ్ళు కూడా కొంచెం తరువుగా చేస్తున్నట్టుంది. ఇక్కడ సిట్ కూడా ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి దగ్గర పోయినారంటే పూర్తిగా 100% మద్యం విషయంలో ఢిల్లీ పెద్దల సపోర్ట్ ఉంది అనుకోవడం లేదు. కొంతవరకు ఉండొచ్చేమో కానీ 100% ఉందని అనుకోవడం లేదు. ఇప్పుడు ఒక పక్కేమో టీడీపీ నాయకులు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కేసులన్నీ కూడా మళ్ళీ తెర మీదకు తీసుకురావాలి, బెయిల్ రద్దు చేయాలని చెప్తున్నారు. ఇంకో కేసు ఏంటంటే వైఎస్ వివేకానంద రెడ్డి కేసు కూడా తెర మీదకు తీసుకురావాలని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు సార్ దీని మీద? జరగాలి కదా ఏ కేసు అని. ఇప్పుడు ఇదే కదా ఆయన మీద వచ్చేసి 11 సిబిఐ కేసులు, 7 ఈడీ కేసులు పాతవి ఉన్నాయి కదా, 2012 నుండి ఉన్నాయి వచ్చేసి 18 సంవత్సరాలుగా. అవి కొలిక్కి రావాల్సిందే. తర్వాత వచ్చేసి వివేకానంద రెడ్డి కూడా 6 ఏళ్ళు కావస్తుంది, 6 ఏళ్ళు అయిపోయింది కూడా, అది కొలిక్కి రావాల్సిందే. తెగాలి కదా కోడికత్తి కేసు కానీ ఇవన్నీ. అది అటో ఇటో అటు శిక్ష పడమా, కన్విక్షనా, ఎవిక్షనా ఏదో ఒకటి కావాలి కదా. ఊరికి అట్టే పెండింగ్ లో ఉంటే ఎట్లా? దానికి ఒకటి ఫైనల్ సొల్యూషన్ రావాల్సిందే కదా. కాబట్టి ఆ 11 కేసులకు రావాల్సిందే, వివేకానంద రెడ్డి హత్య కేసుకు రావాల్సిందే, కోడికత్తి కేసు రావాల్సిందే, ప్లస్ కొత్త కేసులు ఏదైనా వస్తే అవి కూడా రావాల్సిందే. మనం కేసు పెడతానే మనము నేరస్తుని చెప్పడంలే, ముద్దాయి వచ్చేసి నేరస్తుడు కావచ్చు, లేకుంటే అతను నిర్దోషిగా బయటకు రావచ్చు. కాబట్టి దోషినా నిర్దోషినా అనేది తేలాలా. ఇప్పుడు ప్రస్తుతానికి ముద్దాయి మాత్రమే, కానీ తేలాలి కదా, దోష తేలాలి కదా. ఎన్నాళ్ళంటే పెడతారు వచ్చేసి. కాబట్టి ఇది కోర్టులు కూడా నిన్న అబ్నార్మల్ డిలే చేస్తేనే కోర్టుల మీద నమ్మకం పోతా ఉంది. ఓకే, ఇప్పుడు తులసిరెడ్డి గారు, బీజేపీ 2 వర్గాలుగా చీలే అవకాశం ఉందా? ఎందుకు అనంటే మొన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఒక వ్యాఖ్య చేశారు. ఏంటంటే 75 సంవత్సరాలు, రేపు సెప్టెంబర్ 17కి మీకు 75 సంవత్సరాలు వస్తాయి, మీరు తప్పుకోవాలి, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అని చెప్పి మోడీని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఒకవేళ 75 సంవత్సరాలు మోడీకి కనుక కలిగితే మోడీ రిటైర్ అయ్యే అవకాశం ఉందా? ఒకవేళ మోడీ రిటైర్ అయితే నెక్స్ట్ బీజేపీ వారసుడు ఎవరు, దేశానికి ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే ఏం చెప్తారండి? ఇది మోడీ మీదనే ఆధారపడి ఉంది. మోడీ ఎందుకంటే గతంలో మోడీ అమిత్ షానే ఈ యొక్క అది వాళ్ళ యొక్క బీజేపీ నియమ నిబంధనలు లేనప్పటికీ ఇది ఒక నైతికంగా పెట్టుకున్నారు వచ్చేసి. అప్పుడు 2014లోనే అద్వానిని వీళ్ళందరినీ పక్కన పెట్టే దానికోసం 70 సంవత్సరాలు పైబడిన వాళ్ళు వచ్చేసి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉండాలి, వాళ్ళు వచ్చేసి మార్గదర్శక మండలిలో ఉండాలని చెప్పేసి ఒక నియమావళిలో లేకపోయినప్పటికీ పెట్టింది వీళ్ళే, అమిత్ షా అండ్ నరేంద్ర మోడీ పెట్టారు. కాబట్టి
ఆ ప్రకారంగానే ఇప్పుడు అద్వానీ గారు కానీ, మురళీ మనోహర్ జోషి, తర్వాత జస్వంత్ సింగ్, వెంకయ్య నాయుడు వీళ్ళందరూ వచ్చేసి ఆ కండిషన్ మీదనే క్రియాశీలక రాజకీయాల నుండి పక్కన పోయారు. రెండవది వచ్చేసి 2019లో అమిత్ షా అప్పుడు 2019లో ఆయన ఓపెన్ గా చెప్పాడు, 70 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఎవరికి మేము టికెట్లు ఇవ్వము అని చెప్పేసి 2019లో నేను చెప్పడం జరిగింది. ఇంకా మూడోది నిన్న మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ వచ్చేసి ఆయన ఆ కుండబద్దలు కొట్టినట్లు ఏ రాజకీయ నాయకుడైనా, ఆయన ఒక మోడీ గురించి కానీ బీజేపీ గురించి కానీ కాదు, ఏ రాజకీయ నాయకుడైనా ఈవెన్ అంటే వేరే పార్టీల వాళ్ళు కూడా 70 సంవత్సరాలు దాటిన తర్వాత రాజకీయాల నుండి రిటైర్మెంట్ కావాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి గతంలో వీళ్ళు పెట్టిన నియమావళి, రెండవది ఆల్రెడీ అద్వానికి, వెంకయ్యనాయుడికి, మురళీ మనోహర్ జోషికి అప్లై చేశారు. మూడవది 2019లో అమిత్ షా గారు చెప్పారు. నాలుగవది మోహన్ భగవత్ గారు చెప్పారు. కాబట్టి ఆ ప్రకారంగా అయితే రేపు సెప్టెంబర్ 17కి వచ్చేసి నరేంద్ర మోడీ గారికి 70 ఏళ్ళు దాటుతాయి. కాబట్టి ఆ ప్రకారంగా అయితే నైతిక విలువలు పాటించే వాళ్ళైతే, ఇంతకుముందు నీలం సంజీవ్ రెడ్డి వచ్చేసి ఆ సుప్రీంకోర్టు ఏదో ఒక వ్యాఖ్య చేసిందని చెప్పేసి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. కాబట్టి నైతిక విలువలు పాటించే వాళ్ళైతే నరేంద్ర మోడీ గారు 2025 సెప్టెంబర్ 17న కానీ ఆ లోపల కానీ ప్రధానమంత్రి పదవి నుండి, క్రియాశీలక రాజకీయాల నుండి తప్పుకొని ఆయన సలహాదారుడుగానో, మార్గదర్శక మండలిలోనో, లేకుంటే ఆయన ఇష్టం చేయొచ్చు, ఆయన ప్రకారంగా చేయాలి అది వచ్చేసి. కానీ మరి అది ఆయన మీద ఆధారపడింది. ఒకవేళ చేసినా చేయొచ్చు ఆయన, ఎందుకంటే ఏం చాలు 11 ఏళ్ళు చేశాము, చరిత్రలో ఇది ఒక రికార్డు, ఇది ఒక ప్రధానమంత్రిగా ఒక అది ఉంటుంది. ఈ విధంగా వచ్చేసి ఆయనకు పదవి మీద ఆశ లేదు, పదవి త్యాగం చేశాడని చెప్పేసి ఈ విధంగా కూడా పేరు ప్రఖ్యాతి రావచ్చు అని చెప్పేసి అనుకుంటే ఆయన రాజీనామా చేస్తే చేయొచ్చు తప్పని చేసి, అంతకు మించి ఆయన ఉండాలనుకుంటే ప్రస్తుతానికి ఆ పార్టీలో కాదనే వాళ్ళు ఎవరు లేరు, తట్టుకునే వాళ్ళు ఎవరు లేరు. ఆయన ఎంతగా ఆయన వచ్చేసి నిర్ణయం తీసుకొని, గతంలో నేనే కదా పెట్టింది, అద్వానీ పురువృత్తుడు అద్వానిని వాళ్ళనే పక్కన పెట్టినప్పుడు నేను కూడా పాటించాలి కదా అని చెప్పేసి, నేనే చీటికి మాటికి చెప్తుంటాము, అయోధ్య రాముని గురించి చెప్తుంటాము, ఒకే మాట, ఒకే భార్య, ఒకే బాణం, ఇది రాముని కదా, నేను కూడా ఒకే మాట మీద ఉండాలి కదా అనే రాముని ఏమైనా తలుచుకుంటే గనా మరి రాముని మార్గంలో పోదాము, అద్వాని బాటలో పోదాము, రాముని బాటలో పోదాం అనుకుంటే ఆయన సెప్టెంబర్ 17 లోపల ఆయన పదవి నుండి వైదొలగాల. లేదు వచ్చేసి ఎంట్రీ వారికి చెప్పేందుకు నిధులు ఉన్నాయనుకుంటే ఆయన కొనసాగుతాడు. ఆయన కొనసాగితే ఆయన వచ్చేసి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏం చేయలేరు, బీజేపీ వాళ్ళు ఏం చేయలేరు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ విల్ కంటిన్యూ అని నాకు. ఒకవేళ ఆయన వచ్చేసి పదవి నుండి తొలగితే మేము ఆ బీజేపీ వాళ్ళే వస్తారు, ఏమి వచ్చేసి ఆ పార్టీలో సమర్థులు చాలా మంది ఉన్నారు. మోడీ గారికి అవకాశం వచ్చి ఆ సమర్థత నిరూపించుకున్నారు. ఆ అవకాశం వచ్చే సమర్థత నిరూపించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాదాపు ఒక 10-12 మంది ఉన్నారు బీజేపీలో మోడీ లాంటి సమర్థమైన నాయకులు. నాకు తెలిసి ఏమి అమిత్ షా సందర్భంలో అమిత్ షా ఉన్నాడు, తర్వాత యోగి ఆదిత్యనాథ్ దాసు పెద్ద రాష్ట్రానికి వచ్చేసి ఆయన వచ్చేసి రెండోసారి అయినాడు. తర్వాత వచ్చేసి నితిన్ గడ్కరీ ఎవడు ఉన్నాడు. కాబట్టి ఆ పార్టీలో ఉన్నారు, చాలా మంది ఉన్నారు, అవకాశం వస్తే నిరూపించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఆ పార్టీ అయితే మోడీ ఉండాలనుకుంటే మాత్రము వీళ్ళెవరు వచ్చేసి దించే శక్తి వీళ్ళకి ఎవరికి లేదు. మోడీ ఉండాలనుకుంటేమా, మోడీ వద్దనుకుంటే మాత్రము వచ్చేసి మోడీ చెప్పిన వాళ్ళకే వస్తారు. జనరల్ గా వచ్చేసి మోడీకి అనుకూలం ఉండే వాళ్ళే వస్తారు. మోడీకి అనుకూలం ఉండే వాళ్ళల్లో బహుశా నిజంగా పోతే అమిత్ షాకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. లేదా అమిత్ షా కాకుంటే యూపీ సీఎం, ఒకవేళ ఆర్ఎస్ఎస్ మాట ఎక్కువ చెల్లినట్టుకుంటే నితిన్ గడ్కరీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది నా అభిప్రాయం. మీరే మాట్లాడించారుగా మోహన్ భగవత్, నిజమేనా? మోహన్ భగవత్ మీరే మాట్లాడించారటగా కాంగ్రెస్ వాళ్ళేనా? అది ఆయనకు అప్లై అవుతుంది కదా, ఆయన ఇప్పుడు మోహన్ భగవత్ కూడా అంటే మోడీ కంటే రాజకీయ నాయకుడు కాకపోయినా కానీ ఆర్ఎస్ఎస్ ఒక విధంగా రాజకీయాలను ప్రభావితం చేసే పార్టీ. ఆయనంగా మోడీ సెప్టెంబర్ 17, ఈయన సెప్టెంబర్ 9కే
సెప్టెంబర్ 9కి అయిపోతుంది ఇది. కాబట్టి ఇది ఆయనకి అప్పుడే అవుతుంది కదా. గతంలో రాహుల్ గాంధీ ప్రశ్నించారు ఏంటంటే మణిపూర్ ఎందుకు వెళ్తలేరని. రాహుల్ పాటలోనే మోహన్ భగత్ కూడా ప్రశ్నించారు మీరు మణిపూర్ ఎందుకు వెళ్తలేరని చెప్పేసి. అంతే కదా, ఇప్పుడు తప్పు చేస్తే ఎవరైనా విమర్శించాల్సిందే కదా. అది ఉంటేనే కదా నాయకుడు అనేవాడు తప్పు చేస్తే ఎవరైనా ప్రశ్నించే దిల్ ఉండేవాడు, ఆ యొక్క క్రెడిబిలిటీ, ఆ యొక్క విశ్వసత ఉంటేనే కదా మోహన్ భగత్ కానీ, రాహుల్ గాంధీ కానీ, నాకు కానీ, మీకు కానీ తప్పు జరిగితే విమర్శించే పరిస్థితిలో ఎత్తి చూపాలా. అంత మాత్రం చేత వచ్చేసి అదేమి సరెండర్ ఎంట్రీ కాదు, ఎత్తి చూపడం అది డెమోక్రసీలో అది అవసరం కదా. ఓకే, థ్యాంక్ యూ సార్, మీ వాల్యుబుల్ టైం థ్యాంక్ ఇచ్చినందుకు. యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.